ప్రజెంట్ విజయవాడ నుంచి హైదరాబాద్కి వెళ్తే సరైన డ్రైవరు మంచి వెహికల్ ఉంటే 3 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. విజయవాడ భవానీపురం దాటి హైదరాబాద్ ఎల్బీ నగర్ దాకా. ఇక ఆ తర్వాత ట్రాఫిక్లో లోపలికి చూసుకుంటే గంట పట్టచ్చు, 2 గంటలు పట్టచ్చు, 3 గంటలు కూడా పట్టచ్చు. బట్ హైవే మీద వెళ్తే అది జరిగేది. అదే సందర్భంలో ఎందుకని అంటే ఆ హైవే అది బాగుంది కాబట్టి. ఇప్పుడు ఇంకా 1 గంట తగ్గేటటువంటి పరిస్థితి ఉంది అన్నటువంటిది ఇవాళ పత్రికల వార్తలు బట్టి కనబడుతుంది. ఏంటిది అంటే అమరావతి అన్నటువంటి దానికి గ్రీన్ఫీల్డ్ హైవేకి అనుసంధానం చేసేటటువంటి చర్య, హైదరాబాద్ టు అమరావతి అన్నటువంటి. దీని కింద టోటల్గా 20-25 వేల కోట్లు భరించేందుకు కేంద్రం సిద్ధమైంది. దాదాపు 60 నుంచి 70 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది అన్నటువంటిది ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేస్తున్నటువంటి అంశం. 60 నుంచి 70 కిలోమీటర్లు. దీనికి కొత్త రూట్ని ప్లాన్ చేస్తున్నారు అన్నటువంటిది వీళ్ళు చెప్పుకొస్తున్నటువంటిది. ఇందులో 60 నుంచి 70 కిలో గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి ప్రాథమికంగా సమ్మతించింది అన్నటువంటి చెప్తున్నారు. అది ఎలాగా ఏంటి అన్నటువంటిది ఫైనల్ కావాలి. టోటల్గా 60-70 కిలోమీటర్లు తగ్గడం అంటే 1 గంట తగ్గిపోయినట్టు. అప్పుడు చాలా ఫాస్ట్లో వెళ్ళినట్టు అవుతుంది. ఇంకో పక్కన బెంగళూరుకు కూడా రాయలసీమ నుంచి ఫాస్ట్లో వెళ్ళేటటువంటి పని చేస్తున్నారు. ఈ విధంగా చాలా మంచిది. పర్టికులర్గా ఎక్కువ మంది ఉద్యోగోపాధి అవకాశాల కోసం అటు తెలంగాణకో అటు కర్ణాటకకో వెళ్తున్నటువంటి వాళ్ళకి ఇళ్ళకి రావాలంటే చాలా టైం పడుతూ ఉంటుంటుంది. అలాంటి పరిస్థితుల్లో మంచి అవకాశమే. ఇంకొకటి అమరావతి అన్నటువంటి దానికి హయ్యెస్ట్ లింకప్ కావాలి. ఇంతకుముందు మనం చాలాసార్లు మాట్లాడుకున్నటువంటిది ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ లాంటిది. అది ఇప్పుడు పర్ఫెక్ట్గా సెట్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. నేను చాలా రోజుల నుండి ప్రస్తావిస్తూ వచ్చింది అదే. జగన్ చేసిన తప్పు కూడా అదే. ఆ రోడ్లు వేయించేస్తే దాని డెవలప్మెంట్ అదే జరుగుతుంది. కానీ ఎందుకు వేయనీయలేదంటే అంతకుముందు చంద్రబాబు గారు వేయనివ్వకపోవడానికి కారణమేమో మొత్తం డెవలప్మెంట్ అంతా హైవేకి ఆనుకుని వచ్చేస్తే అక్కడ గ్రామాలకు ఇబ్బంది అవుతుంది అన్నట్టు. బట్ ఇప్పుడు అలాగ ఆగిపోతే టోటల్గా దెబ్బ అన్నటువంటిది అర్థం చేసుకున్నారు, ముందుకు తీసుకెళ్తున్నారు. అదే సందర్భంలో ఆ లోపల ఉన్నటువంటి ప్రాంతాలలోకి పెద్ద ఎత్తున సంస్థలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. టోటల్గా అమరావతి అన్నటువంటి దాన్ని హైదరాబాద్కి ఇటు ఇతర ప్రాంతాలకి లింకప్ అవ్వడం అన్నటువంటి చాలా మంచి పరిణామం. ఓఆర్ఆర్ రాబోతోంది.